మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి చౌదరడ గ్రామ పరిధిలోని వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ 1 రామాలయం వద్ద గత 20 సంవత్సరాలుగా మాజీ సర్పంచ్ బైరు రాములు రమాదేవి గౌడ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలను తిలకించడానికి చౌదరడలోని కాలనీవాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ పూజారి రాంబాబు పంతులచే కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో బైరు కుటుంబ సభ్యులు, కాలనీవాసులు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంకాలమున టేకు రథంపై స్వామివారిని ఊరేగింపు, కోలాటం, డోలు డప్పు వాయిద్యాలతో కన్నుల పండుగగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి అశేష జనవాహిని పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని తెలియజేశారు. సంవత్సరాలుగా రామవారు మా కాలనీలకు రావడానికి ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఈ సంవత్సరం కాలనీలో ప్రజల యొక్క బాధలను చూడడానికి, వారి కష్టాలను తీర్చడానికి ఈ సంవత్సరం కొత్తగా ఒక రథాన్ని ఏర్పాటు సృష్టించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం తెలంగాణ వచ్చిన తర్వాత 6:30 ప్రాంతంలో ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో పోరాటాలతో నేలకాలతో ఈ రోజు ప్రభుత్వం 6:30 ప్రాంతంలో రావాలని తెలిసి వాటికి రోజులో కాంగ్రెస్ కూడా అక్కడ నిర్వహించింది. నేలకాల చేత ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అదేవిధంగా మిగతా మహిళలు కూడా పాల్గొనవచ్చు. ఈ వ్యవస్థ కార్యక్రమాన్ని చిన్న విన్నపము, లాక్డౌన్ పంచుకుని దాంట్లో ఆధార్ కార్డు, ఐడి కార్డు ఉన్నాయట. దయచేసి పిల్లలు పెద్దగానే పిలిస్తే ఇక్కడ సీఎం తెచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాం. దయచేసి అర్థం చేసుకోండి. మనం చాలా బాధపడుతుంది, బాధపడుతుంది. నల్లగారు లాక్డౌన్ పంచుకుని దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. అందరికీ కూడా కనిపించాలి. మీరు కూర్చోవద్దు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. ఎందుకంటే జాతీయ వెనకాల వాళ్ళకి కరోనా అందించాలి.
మంచి కావాలి